మరి దినమున మనము 9వ కీర్తన ధ్యానం చేసుకుందాం. 9వ కీర్తన 1 నుండి 20 వచనాలు చదవండమ్మా. నా పూర్ణ హృదయముతో నేను యెహోవాను స్తుతించెదను. యెహోవా, నీ అద్భుత కార్యములన్నిటినీ నేను వివరించెదను. మహోన్నతుడా, నేను నిన్ను గురించి సంతోషించి హర్షించుచున్నాను. నీ నామమును కీర్తించెదను. నీవు నా పక్షమున వాద్యమాడి నాకు న్యాయము తీర్చుచున్నావు. నీవు సింహాసనాసీనుడివై న్యాయమును బట్టి తీర్పు తీర్చుచున్నావు. కాబట్టి నా శత్రువులు వెనుకకు మల్లుదురు. నీ సన్నిధిని వారు జోగిపడి నశింతురు. నీవు అన్యజనులను గద్దించి ఉన్నావు, దుష్టులను నశింపజేసి ఉన్నావు. వారి పేరు ఎన్నటికీ నుండకుండా తుడుగు పెట్టి ఉన్నావు. శత్రువులు నశించిరి, వారు ఎన్నడూ నుండకుండా నిర్మూలమైరి. నీవు పెళ్లగించిన పట్టణముల స్మరణకు రాకుండా బొత్తిగా నశించును. యెహోవా శాశ్వతముగా సింహాసనాసీనుడై ఉన్నాడు. న్యాయము తీర్చుటకు ఆయన తన సింహాసనమును స్థాపించి ఉన్నాడు. యెహోవా నీతిని బట్టి లోకములకు తీర్పు తీర్చును. యథార్థతను బట్టి ప్రజలకు న్యాయము తీర్చును. నలిగిన వారికి తాను మహాదుర్గముగాను, ఆపత్కాలంలో వారికి మహాదుర్గమగును. యెహోవా నిన్ను ఆశ్రయించు వారిని నేను విడిచిపెట్టువాడు కావున నా నామం ఎరిగిన వారు నిన్ను నమ్ముకొందురు. సియోను వాసి అయిన యెహోవాను కీర్తించుడి. ఆయన క్రియలను ప్రజల్లో ప్రచురం చేయుడి. ఆయన రక్తాపరాధమును గురించి విచారణ చేయనప్పుడు బాధపరచుబడి వారిని జ్ఞాపకం చేసుకొనును. వారి మరణ ఆయన మరువడు. నేను నీ కీర్తి అంతటినీ ప్రసిద్ధి చేయుచు సియోను కుమార్తె గుమ్మములో నీ రక్షణను బట్టి హర్షించినట్లు యెహోవా నన్ను కరుణించుము. మరణ ద్వారమున ప్రవేశించకుండా నన్ను ఉద్ధరించువాడా, నన్ను ద్వేషించువారు నాకు కలుగజేయి బాధను చూడుము. తాము త్రవ్విన గుంటలో జనములు మునిగిపోయిరి, తాము ఒడ్డిన వలలో వారే కాలు చిక్కుబడి ఉన్నది. యెహోవా ప్రత్యక్షమాయను, ఆయన తీర్పు తీర్చి ఉన్నాడు. దుష్టులు తాము చేసుకొని దానిలో చిక్కి ఉన్నారు. దుష్టులను దేవుని మరచు జనులందరూ పాతాళములకు దిగిపోవుదు. దరిద్రులు నిత్యము మరవబడరు. బాధపరచుబడి వారి నిరీక్షణాస్పదం ఎన్నటికీ నశించదు. యెహోవా లెమ్ము, నరుల ప్రబలకు పోవుదురుగాక. నీ సన్నిధిని జనములు తీర్పు పొందుదురుగాక. యెహోవా వారిని భయపెట్టుము, తాము నరమాత్రులమని జనులు తెలుసుకుందురుగాక. చదవబడిన లేఖన భాగాన్ని మనం గమనిస్తే 3 విషయాలు మనం గమనించాలి. మొదటి విషయం ఏంటంటే, దేవుని శరణుజొచ్చినటువంటి వారికి ఆయన తోడై ఉండటం. రెండవది, దేవునికి వ్యతిరేకులైనటువంటి వారి యొక్క నశింపు ఏ రీతిగా ఉంటుంది అంటే వారి యొక్క జీవితం ఎలా ఉంటుంది అనేటటువంటిది. మూడవది, దేవుడు తన బిడ్డల పక్షాన ఎలా ఉంటున్నాడు, అలాగే ఆయనకు వ్యతిరేకుల పక్షాన ఎలా ఉంటున్నాడు అనేటటువంటి విషయాన్ని ఈ యొక్క లేఖనాల్లో మనం చూసి ఉన్నాము. మరి ఇక్కడ మనం గమనిస్తే కనుక కీర్తనాకారుడు చెప్తూ ఉన్నాడు, నా పూర్ణ హృదయముతో నేను యెహోవాను స్తుతించెదను. యెహోవా, నీ అద్భుత కార్యములన్నింటినీ నేను వివరించెదను. అంటే దేవుణ్ణి ఆయన పూర్ణ హృదయముతో ఆరాధిస్తూ స్తుతిస్తూ ఉన్నాడు. అలాగే దేవుడు చేసిన గొప్ప కార్యములన్నింటినీ కూడా, అద్భుత కార్యములన్నింటినీ కూడా వివరిస్తాను అని చెప్తున్నాడు. అర్థమైందమ్మా? అంటే మన ఎడల దేవుడు చాలా గొప్ప గొప్ప కార్యాలు చేసి ఉంటాడు. మనకు తెలిసిన వాటిని మనం ఏం చేస్తూ ఉంటామంటే సాక్షి రూపంలో ప్రచురపరుచుకుంటూ ఉంటాం. కానీ మనకు తెలియనివి, మనల్ని సంరక్షించేటటువంటి విధానాలు అనేకాలు ఉంటాయి. అర్థమైందా? అన్నీ మనకు తెలియాలన్న రూల్ ఏమైనా ఉందా? లేదు. కాబట్టి అటువంటి వాటి విషయమై కూడా మనం ఎప్పుడు కూడా దేవునికి స్తుతులు అర్పించేవారుగా మనం ఉంటూ ఉండాలి. మహోన్నతుడా, నేను నిన్ను గూర్చి సంతోషించి హర్షించుచున్నాను. నీ నామమును కీర్తించెదను. నీవు నా పక్షమున వ్యాజ్యమాడి నాకు న్యాయము తీర్చుచున్నావు. నీవు సింహాసనాసీనుడివై న్యాయమును బట్టి తీర్పు తీర్చుచున్నావు. ఇక్కడ దేవుడు న్యాయమును బట్టి తీర్పు తీరుస్తున్నాడని చెప్తూ ఉన్నారు. అంటే నీతి న్యాయాల్ని అనుసరించి దేవుడు, అంటే తన బిడ్డలైనా సరే, సేవకులైనా సరే, విశ్వాసులైనా సరే, అన్యులైనా సరే, దేవుడు వారి యొక్క నీతిని బట్టి తీర్పు తీర్చే దేవుడై ఉన్నాడు. అంతేకాని నా బిడ్డలు కాని వారని చెప్పేసి వారికి అన్యాయంగా దేవుడు తీర్పు తీర్చే విధానంతో ఉండడు. ఎందుకంటే స్వార్థపూరితులు ఎవరైనా ఉన్నారంటే అది కేవలం నరులు మాత్రమే. అంతే కదమ్మా? మన పిల్లలు బయట ఏదైనా పొరపాటు చేసి వచ్చినా కూడా మనం వెనకేసుకొని వస్తాం, ఎదుటి వారిదే తప్పు అంటాం. కానీ దేవుడు
అలా కాదు. దేవుడు తన బిడ్డలైనా సరే, తనని విశ్వసించిన వారైనా సరే, వారు నీతి న్యాయాలను అనుసరించి నడుచుకొనుచున్నారు అంటే కనుక వారి పక్షాన ఆయన వాద్యం ఆడే దేవుడుగా ఉంటాడు, న్యాయమును బట్టి తీర్పు తీర్చే దేవుడుగా ఉంటూ ఉంటాడు. కాబట్టి మనం గమనించాలి విషయాన్ని. నేను బాగా ప్రార్థన చేసుకుంటాను, లేకపోతే నేను బాగా పాటలు పాడతాను, లేకపోతే నేను బాగా వాక్యాన్ని వివరిస్తాను, వాక్యం చదువుకుంటాను, నేను ఏం చేసినా చెల్లుద్ది అంటే అది కరెక్ట్ కాదు. కాబట్టి గమనించాలి మనం. కాబట్టి నా శత్రువులు వెనకకు మల్లుదురు, నీ సన్నిధిని వారు జోగిపడి నశింతురు. నీవు అన్యజనులను గద్దించి ఉన్నావు, దుష్టులను నశింపజేసి ఉన్నావు, వారి పేరు ఎన్నటికీ ఉండకుండా తుడుపు పెట్టి ఉన్నావు. శత్రువులు నశించిరి, వారెన్నడూనూ ఉండకుండా నిర్మూలమైరి. నీవు పెళ్లగించిన పట్టణములు స్మరణకు రాకుండా బొత్తిగా నశించెను. అంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ లేఖనాలను మనం గమనిస్తే కనుక శత్రువులు వెనక్కి వెళ్ళిపోయారు, అన్యజనులంతా కూడా గద్దింపు గురయ్యారు, దుష్టులు నశించిపోయి ఉన్నారు, వారి పేర్లు ఇక ఎప్పటికీ ఉండకుండా తుడిచిపెట్టి పడ్డాయి. అలాగే శత్రువులు నశించిపోయి ఉన్నారు, వారికి ఎప్పుడు కూడా కనపడకుండా నిర్మూలం అయిపోయారు. అంటే వారు చనిపోయారనో లేకపోతే ఏదో అంటే భూమి మీద ఉండకుండా పోయారు అని కాదు అర్థం. ఎందుకంటే దేవుడు ప్రతి ఒక్కరికి కూడా ఒక అవకాశం అనేది ఇస్తాడు. అర్థమైందమ్మా? ఇక్కడ ఉన్నటువంటి ఈ లేఖనాల్ని మనం గమనిస్తే ఏమవుతుందంటే దుష్టులతో మనకు సంబంధం లేకుండా మన నుండి వారిని దూరంగా పంపించే విధానం ఏ రీతిగా అంటే, మనము కనుక అబ్రహాం గారి విషయాన్ని మనం గమనిస్తే, లోతుని వెంట పెట్టుకొచ్చినప్పుడు లోతు అబ్రహాం గారితో ఉండవలసినటువంటి ఆవశ్యకత దేవుని అక్కడ కల్పించాల. అందు నిమిత్తం ఏం చేశాడు, లోతుని ఒకవైపునకు అబ్రహాం గారిని ఇంకో వైపునకు పంపించే విధంగా ఆ మాటలు వారి ఇరువురి మధ్య ఎటువంటి విభేదాలు లేకుండా మాట్లాడుకునేలాగా దేవుడు ఒక కార్యాన్ని అక్కడ చేసి ఉన్నాడు. ఆ రీతిగానే మన శత్రువులైనటువంటి వారు ఉంటారు. ఎందుకంటే ఈ లేఖనాలని బట్టి వెంటనే ప్రార్థనలు చేయవాకి, నా శత్రువులు నశించిపోవాలి, వారు తుడిచిపెట్టుకొని పోవాలి, వారికి ఉండకూడదు అనేటటువంటి ప్రార్థన మనం చేయకూడదు. ఇక్కడ ఉన్నటువంటి అర్థం ఏంటి అంటే, వారు అనేటటువంటి వారు ఎవరైతే ఉన్నారో మీకు ఇక వారితో సంబంధం లేకుండా మీకును వారికి మధ్య దేవుడు ఒక కంచె వేస్తాడు. అర్థమవుతుందా? అంతేకాని ఇక్కడ లేఖనంలో ఉంది కదా, దావీదు గారు పాడారు కదా, లేదంటే దావీదు గారు క్లెయిమ్ చేశారు కదా, ఆ రీతిగానే నా శత్రువులందరూ నశించిపోవాలి అంటే అది కరెక్ట్ కాదు. అర్థమవుతుందా? కాబట్టి క్షుణ్ణమైనటువంటి విధానముతో మనము పరిశుద్ధ గ్రంథాన్ని పఠనం చేసుకుంటూ ఉండాలి, అంతరార్థాలని మనము తెలుసుకుంటూ ఉండాలి. కనుక మనం గమనించాలి. చూడండి, యెహోవా శాశ్వతముగా సింహాసన ఆసీనుడై ఉన్నాడు, న్యాయము తీర్చుటకు ఆయన తన సింహాసనమును స్థాపించి ఉన్నాడు. యెహోవా నీతిని బట్టి లోకమునకు తీర్పు తీర్చును, యథార్థతను బట్టి ప్రజలకు న్యాయము తీర్చును. మరి దేవుడు శాశ్వతమైనటువంటి సింహాసన ఆసీనుడై ఉండగా ఆయన నీతిని న్యాయాన్ని బట్టి మాత్రమే తీర్పు తీర్చే దేవుడై ఉన్నాడు. ఎందుకంటే ఒక ఇరువురి మధ్య జరిగినటువంటి ఏదైనా ఒక సంఘటన అనేది ఉంటే కనుక అది ఒకరి వైపు నుంచి చూస్తే న్యాయంగాను, మరి ఒకరి వైపు నుంచి చూస్తే అన్యాయంగాను అనిపిస్తుంది. కానీ అందులో ఎంతవరకు న్యాయం ఎవరి పక్షాన ఉందో మనకు తెలుసా? తెలియదు. ఎందుకంటే ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూలో వారు చేసింది కరెక్ట్, అంతే కదా. కాబట్టి ఆ రీతిగా ఆయన చూడకుండా, ఎవరి పక్షాన ప్రత్యేకంగా ఆయన ఉండకుండా, ఆయన ఎప్పుడు కూడా అంటే న్యూట్రల్గా సింహాసన ఆసీనుడై ఇరువురి పక్షాన చూసే దేవుడై ఉన్నాడు. ఇందాక మనం అనుకున్నట్టు కనుక మన ప్రార్థనలో, అయ్యా అన్యాయం చేసిన వాడు నశించిపోవాలి, వాడు తుడిచిపెట్టుకుపోవాలి అంటే, ఒకవేళ అన్యాయం చేసింది మనమే అయితే అవునా కదా? మనం చేసేది అంతా న్యాయమేనా? మన వైపు నుంచి ఆలోచిస్తే అంత న్యాయమే, అవునా కదా? ఇప్పుడు ఒక పాము మన ఇంటి ముందు నుంచి వెళ్తుంది అనుకోండి, ఆ పరిసరాలు తిరుగుతుంది అనుకోండి, దాన్ని చంపేస్తావు? చంపవా? ఎందుకు చంపావు? అది నీకు ఏమైనా హాని చేసిందా? హాని చేస్తుందేమో కానీ చంపేశావు, అవునా కదా? ఎందుకని? న్యాయం అనిపించింది. రేపటి రోజున అది దాడి చేసి ఎవరన్నా ఏమన్నా చేస్తే వారు చచ్చిపోతారు. కాబట్టి అది ఉండకుండా, అంటే దానికి పాముకి ఆ విషం ఉందో లేదో మనకు తెలీదు. అన్ని పాములకి విషయాలు ఏముండవు, కానీ విషపూరితమైన సర్పము అనేటటువంటి పేరు దానికి పడింది కాబట్టి
దానికి విషం లేకపోయినా కూడా దానికి విషం ఉన్నట్టే లెక్క, అంతే కదా. కాబట్టి మన ఆలోచనలు కూడా అలాంటివే అయి ఉంటాయి. కేవలం ఎప్పుడు కూడా మనం మన వైపు నుంచి మాత్రమే ఆలోచించేవారుగా ఉండకూడదు, గమనించాలి. ఎందుకంటే దేవుడు శాశ్వతమైనటువంటి సింహాసన ఆసీనుడై ఉన్నాడు. న్యాయము తీర్చుటకు ఆయన తన సింహాసనమును స్థాపించి ఉన్నాడు. కాబట్టి గమనించాలి, ఆయన నీతిని బట్టి లోకమునకు తీర్పు తీర్చే దేవుడై ఉన్నాడు. యథార్థతను బట్టి ప్రజలకు న్యాయము తీర్చును. అర్థమైంది? అంతేకాదు, కొందరు మనలోనే కొందరు ఉంటారు, అయ్యా మేము బాగా నలిగిపోయి ఉన్నాం, మేము బాగా అలిసిపోయి ఉన్నాం, ప్రతిదీ మాకు బాధే, ప్రతిదీ మాకు కష్టమే, ఒకటి పోతే ఒకటి, ఒకటి పోతే ఒకటి, ఒకదాని వెంట ఒకటి మమ్మల్ని ఇబ్బంది పెడుతూనే ఉంటున్నాయి దేవా అనేటటువంటి భావనలో మనం ఉంటూ ఉన్నాం. కానీ దేవుడు ఎవరిని కూడా మరువని దేవుడు. ఎందుకంటే ఏమని వ్రాయబడిందో చూడండమ్మా, నలిగిన వారికి తాను మహాదుర్గముగా ఉన్నాడు. మహాదుర్గం అంటే ఆశ్రయస్థానం, అంతేకాదు ఆపత్కాలములలో వారికి మహాదుర్గముగాను, మహాదుర్గం అవుతాడు. ఆపత్కాలంలో మన ఆపత్కాలం వచ్చినప్పుడు మనం బాధలో, ఎంత బాధలో అయినా బాధనే గుర్తు చేసుకొని మనం ఇబ్బంది పడుతుంటాం, అల్లాడిపోతూ ఉంటాం. కానీ మన దుర్గమైనటువంటి దేవుని మనం గుర్తించలేం. కానీ ఆయన్ని గమనించేవారుగా, గ్రహించేవారుగా, గుర్తించేవారుగా మనం ఎప్పుడు కూడా ఉంటూ ఉండాలి. సియోను వాసి అయిన యెహోవాను కీర్తించుడి, ఆయన క్రియలను ప్రజల్లో ప్రచురము చేయుడి. ఒక్క నిమిషం. యెహోవా 10వ వచనమ్మా, యెహోవా నిన్ను ఆశ్రయించు వారిని నీవు విడిచిపెట్టు వాడవు కావు, కావున నీ నామమెరిగిన వారు నిన్ను నమ్ముకుందురు. మరి మనము ఆయన గుర్తించకుండా కనుక మాట్లాడుతూ ఉన్నామంటే కనుక ఆయన నామం మనం ఎరిగినట్ట, తెలియని వారుగా ఉన్నట్ట? తెలిసిన వారం అయితే భయపడతామా? భయపడతామమ్మా? భయపడము. కాబట్టి తెలుసుకున్న వారుగా ఉండాలి, గుర్తెరిగిన వారుగా మనం ఉంటూ ఉండాలి. ఎందుకంటే మనం ఏ రీతిగా ఉండాలంటే, దేవుడైనటువంటి యెహోవా కీర్తించుటకు ఆయన యోగ్యుడై ఉన్నాడు, మనం ఆరాధించుటకు యోగ్యుడై ఉన్నాడు. ఆయన మన పక్షాన వాద్యమాడుతూ మనకు ఏదైతే కరెక్ట్ అయి ఉన్నదో దానిని మన కొరకు సిద్ధపరిచే గొప్ప దేవుడై ఉన్నాడు. ఈ లోకంలో ఉన్నటువంటి ఎవరు కూడా నీ పక్షాన నిలబడేవారుగా ఉండకుండా ఉన్నా కూడా ఆయన మాత్రం ఎప్పుడు కూడా మన పక్షాన నిలబడే దేవుడై ఉన్నాడు. కాబట్టి గమనించాలి, సియోను వాసి అయిన యెహోవాను కీర్తించుడి, ఆయన క్రియలను ప్రజల్లో ప్రచురము చేయుడి. ఆయన రక్తాపరాధములను గురించి విచారణ చేయనప్పుడు బాధపరచుబడు వారిని జ్ఞాపకము చేసుకొనును, వారి మొరను ఆయన మరువడు. ఎవరైతే బాధించబడ్డారో, ఎవరైతే నలగొట్టబడ్డారో, ఎవరైతే కష్టాలు పడుతున్నారో వారిని ఎప్పుడు కూడా దేవుడు మరువడు. తగిన కాలమందు వారిని దేవుడు హెచ్చించుటకు ఎప్పుడు కూడా సిద్ధంగానే ఉంటాడు. కానీ ఆ తగిన కాలం మనకు ముందుగా తెలియాలి కదా. నాకు ముందు ఈరోజే చెప్పు ప్రభువా, నా తగిన కాలం ఏంటి అమ్మా? అలాగ మనం అనుకోవడం కరెక్టేనా? తగిన కాలం ముందు నిన్ను హెచ్చిస్తా అన్నప్పుడు ఆ తగిన కాలం కొరకు నువ్వు ఎదురు చూడాలి. కానీ ఎప్పుడు 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 అనే క్వశ్చన్ వేస్తూ ఉంటే నీవు ఆ వేసే ప్రశ్న దేంతో కూడింది తెలుసా? విశ్వాస సహితమైన ప్రశ్న కాదు, అది అనుమాన సహితమైనటువంటి ప్రశ్న అది. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి చూడమ్మా, నేను నీ కీర్తి అంతటిని ప్రసిద్ధి చేయుచు సియోను కుమార్తె గుమ్మములలో నీ రక్షణను బట్టి హర్షించినట్లు యెహోవా నన్ను కరుణించుము. అంటే ఆయన యొక్క కీర్తిని ప్రసిద్ధి చేసే విధానముతో ఎప్పుడు కూడా ఉల్లాసంగా, ఉత్సాహంగా, శక్తితో, బలముతో దేవుని నామాన్ని గణపరిచే విధంగా ఉండుటకు మనల్ని దేవుడు కరుణించే విధంగా మనం ప్రాధేయపడేటట్టుగా మనం ఉండాలి. మరణ ద్వారమున ప్రవేశించకుండా నన్ను ఉద్ధరించువాడా. చూడండి, మరణ ద్వారమున ప్రవేశించకుండా మనల్ని దేవుడు ఏం చేస్తున్నాడు? ఉద్ధరిస్తూ ఉన్నాడు, అంటే సంరక్షించుకుంటూ ఉన్నాడు. మనం వేసే తప్పటడుగులు, మన ప్రవర్తన, ఇవన్నీ కూడా మనల్ని మరణానికి తీసుకువెళ్తూ ఉంటే అక్కడ అడ్డుగా నిలబడి మనల్ని సంరక్షించుకుంటూ ఆయన మనల్ని కాపాడుకుంటూ ఉద్ధరిస్తూ ఉన్నటువంటి గొప్ప దేవుడై ఉన్నాడు. నన్ను ద్వేషించు వారు నాకు కలుగజేయు బాధను చూడుము. కలుగు చేసే బాధను చూడమనాలి మనం, అంతేగాని నేను బాధపడిపోతున్నాను,
నేను కష్టపడిపోతున్నాను అనే విధానాన్ని నీవేమి వ్యక్తపరచాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నిన్ను సృజించుకున్న దేవుడికి సమస్తము తెలుసు. అవునా? తెలుసా తెలీదా? ఇప్పుడు డాక్టర్ దగ్గరికి మనం వెళ్తామమ్మా, ఎదురురాయి పొడుచుకొని గోరు కొంచెం చిట్లు అట్లా పైకి వచ్చింది. డాక్టర్ దాన్ని బలవంతంగా పీకడానికి చూస్తాడా, లేకపోతే దానికి అక్కడికక్కడ వేసి కుట్లేస్తాడా? ఏం చేస్తాడు? ఎందుకు? తీసివేస్తే నీకు మరలా క్రొత్త గోరు వస్తుంది. నీకు ముందు 1 రోజు 2 రోజులు నొప్పి ఉన్నా కూడా తర్వాత ఏమైపోతుంది, అది పూర్తిగా నయమైపోతుంది. అలా కాకుండా అలాగే పెట్టేస్తే అది ఇన్ఫెక్షన్ అయిపోతుంది. నీవు ఇప్పుడు గోరు తీయించుకోవడానికి ఇబ్బంది పడ్డావంటే తర్వాత వేలే తీయాల్సి ఉంటుంది. అర్థమైనా? నీ గోరు పీకుతున్నాడు అని చెప్పి నీ బాధ రెట్టింపు అవుతుందని చెప్పేసి ఆ యొక్క డాక్టర్ నీకేమి వ్యతిరేక కాదు, నీ శత్రువు కాదు, నీ బాధను అర్థం చేసుకుని వాడు కాదు. అర్థమైందా? నీ బాధను అర్థం చేసుకున్నాడు కాబట్టి రేపటి దినాన నీవు సంతోషంగా ఉండుటకే ఇప్పుడు నిన్ను కొద్దిగా ఇబ్బంది పెడుతున్నాడు. అర్థమైందా? అంతేకాని మరొక ఉద్దేశము డాక్టర్కి ఎలాగైతే ఉండదో అలాగునే నీ యొక్క బాధను దేవుడు చూడకుండా ఉండడు. కాబట్టి మనం గమనించాలి. ఎందుకంటే మళ్ళీ చాలామంది చాలా ప్రశ్నలు వేసుకుంటారు. నేను ఎంత కష్టపడుతుంటే, నేను ఎంత బాధపడుతుంటే, నేను ఎంత నశించిపోతుంటే, నేను ఎంత కృషించిపోతుంటే దేవుడు చూడడేంటి, నాకు సమాధానం చెప్పడేంటి, నన్ను ఈ బాధలోంచి బయటికి తీయడేంటి? తీస్తాడు, నువ్వు వెయిట్ చేయాలి కదా. కాబట్టి గమనించాలి మనం. ఎందుకంటే మనల్ని ద్వేషించేవారు మనకు కలుగు చేసే బాధ, ఆ బాధ మనది అనుకున్నామంటే మన దగ్గర ఆగిపోద్ది. కానీ ఆ బాధ నాది కాదు అనుకొని మనం పట్టించుకోకుండా ఉన్నామంటే ఆ బాధ దేవునిదే. అర్థమైందా? అప్పుడు దేవుడు న్యాయం తీర్చే గొప్ప దేవుడై ఉంటాడు. ఎందుకంటే మనల్ని ద్వేషించేవారు చేసేటటువంటి ఆ యొక్క క్రియలన్నీ కూడా వారే అనుభవించేలాగా దేవుడు చేస్తాడు. ఎలాగా? తాము త్రవ్విన గుంటలో జనములు మునిగిపోయిరి, తాము ఒడ్డిన వలలో వారి కాలు చిక్కుబడి ఉన్నది. యెహోవా ప్రత్యక్షమాయను, ఆయన తీర్పు తీర్చి ఉన్నాడు. దుష్టులు తాము చేసుకునే దానిలో చిక్కి ఉన్నారు. ఎవరైతే వ్యతిరేకమైనటువంటి ఆలోచనలు చేసి, ఎవరైతే ఎదుటి వారిని బాధ పెట్టాలని చెప్పేసి కుయుక్తులు పన్నుతారో అందులో వారే ఇరుక్కుంటారు. అర్థమైందా? మనం ప్రేక్షక పాత్ర వహిస్తే చాలు. అంతేగాని వాడేదో వల మన మీదకి ఇసిరేసాడని చెప్పేసి వెంటనే ఆ వల మన మీద నుంచి తీసుకెళ్ళి వాడి మీద వేయాలని ప్రయత్నం చేయకూడదు. అర్థమవుతుందమ్మా? వల వేస్తే వేసుకొని మనల్ని పూర్తిగా ఆవరించిన దేవుని దాటి వల మన మీద పడుతుందా? పడుద్దా? పడదు. ఇది గమనించాలి మనం. అర్థమైందా? సముద్రపు నీటిలో ఉంటే వల విసిరేస్తే చేప ఆ యొక్క వలలో చిక్కుద్దా, లేదంటే భూగర్భంలో ఉన్నటువంటి చేప మీద వల వేస్తే చిక్కుద్దా? ఎక్కడ చిక్కుద్ది? సముద్రంలోనేగా. భూగర్భంలో చేపలు ఉన్నాయని చెప్పి ఎవరో చెప్పారని చెప్పి వెంటనే భూమి మీద అట్లా వల విసిరేస్తే వలకి చేపలు పడతాయా? ఏం పడతాయి? రాళ్ళు, రప్పలు, దుమ్ము, ధూళి ఆ వలతో పాటు వస్తుంది. అర్థమైందా? కాబట్టి గమనించాలి మనల్ని ఆవరించి ఉన్న దేవుణ్ణి మనం చూడాలి. ఇప్పుడు కడుపులో ఉమ్మనీటి మధ్యలో ఒక పిండం ఉంటుందమ్మా. ఆ ఉమ్మనీరు ఆ పిండం చుట్టూ చేరి ఉండగా ఆ బిడ్డకు సహజంగా మనం చూస్తే బిడ్డకు ఊపిరి ఎలా ఆడుద్ది? ఇప్పుడు మనం ఒక నీటి తొట్టిలోనో లేదంటే ఒక చిన్న బకెట్లోనో ఫుల్గా నీళ్ళు పోసి ముఖం ముంచేసామనుకో, ఊపిరి ఆడుద్దా? ఆడుద్దా? ఆడు. మన బాధ కూడా ఆ యొక్క ఉమ్మనీటిలో ఉన్నటువంటి చిన్న శిశువుని పోలిన విధానంతో ఉండాలి. బయట నుండి చూసే వారికి ఊపిరి ఎలా ఆడుద్ది అనేటటువంటి ఆలోచన వచ్చి ఉండొచ్చు. కానీ ఏదైతే నీకు కష్టం అని బయట వాళ్ళు తలుస్తున్నారో అదే నీకు బలం. అర్థమైందా? ఆ యొక్క ఉమ్మనీటి నుండే బిడ్డకు అవసరమైనటువంటి పోషకాలు అందుతాయి. ఆ యొక్క ఉమ్మనీరు తగ్గిందంటే డాక్టర్స్ ఏం చేస్తారు? మరలా ఆ ఉమ్మనీరు డెవలప్ అవడం కోసం వెంటనే ఇంజెక్షన్స్, మెడిసిన్ యూజ్ చేస్తారు. అర్థమవుతుందా? కాబట్టి అలాగూ ఆవరించి ఉన్నటువంటి దేవుడిని మనం ఎప్పుడు కూడా మన నుండి పోగొట్టుకునేలాగా మన యొక్క మాట కావచ్చు, మన యొక్క ఆలోచన కావచ్చు, మన యొక్క ప్రవర్తన కావచ్చు, ఏమీ ఉండకూడదు. అది మనం ముఖ్యంగా గమనించవలసినటువంటి విధానమై ఉన్నది. కాబట్టి ఎప్పుడు కూడా మనం గుర్తుంచుకోవాలి. దుష్టులను దేవుని మరచు జనులందరూ పాతాళమునకు దిగిపోవుదురు, దరిద్రులు నిత్యము మరువబడరు, బాధపరచుబడు వారి నిరీక్షణాస్పదము ఎన్నటికి నశించదు. అంటే దరిద్రులు అంటే ఎవరు? పేదవారైనటువంటి వారు,
దేవునిని గుర్తించినటువంటి వారు ఎప్పుడు కూడా దేవుని యొక్క ఆలోచనల నుంచి మర్చిపోయేలాగా ఉండరు. అర్థమైందమ్మా? లోకంలో వారు ఎన్నదగిన వారు కాకపోయి ఉండొచ్చు, కానీ దేవుడు వారిని ఎప్పుడు కూడా ఎన్నుకున్న వారుగానే ఉంచుతారు. అర్థమవుతుందా? బాధపడేటటువంటి వారిని మనం అనుకుంటాం దేవుడు వాళ్ళని విడిచిపెట్టేశాడేమో, వారికి ఎప్పుడు బాధలే, ఎప్పుడు కష్టాలే అనుకుంటాం. కానీ దేవుడు వారిని ఎప్పుడు కూడా, వారి యొక్క నిరీక్షణ ఎప్పుడు కూడా నశించదు దేవుని యొక్క కన్ను దృష్టి ఎదుట. అర్థమవుతుందా? తగిన సమయమందు తగిన కాలమందు వారిని దేవుడు హెచ్చిస్తాడు. చెప్పిన మాట దేవుడు ఎప్పుడు నెరవేర్చుకునే గొప్ప దేవుడై ఉన్నాడు. కాబట్టి మనం ఎప్పుడు కూడా భయపడేవారుగా ఉండకూడదు. యెహోవా లెమ్ము, నరులు ప్రబలకపోవుదురుగాక, నీ సన్నిధిని జనములు తీర్పు పొందుదురుగాక. యెహోవా వారిని భయపెట్టుము, తాము నరమాతృలమని జనులు తెలుసుకుందురుగాక. అంటే చాలామంది అంటారు గర్వముతో, మేమే చెప్తే అది జరగాల, మేమేదంటే అదే అనేటటువంటి వారు చాలామంది ఉంటారు. వారి యొక్క విధానంలో దేవుడిని మనం గుర్తుపెట్టుకుంటే, వారు నరులని వారు తెలుసుకునేలాగా వారిని భయపెట్టుము. ఇప్పుడు ఎంత గొప్ప ధనవంతుడైనా సరే, లేదంటే గనుడైనా సరే, ఎప్పుడు భయపడతాడు? అనారోగ్యం వచ్చి ప్రాణాంతకరమైనటువంటి వ్యాధి సోకింది అని గనక డాక్టర్ చెప్పాడంటే వాడిలో ఉన్న గర్వం పోద్ది, వారిలో ఉన్నటువంటి విభేదాలన్నీ పోతాయి, వాడు క్షీణించిపోయేవాడుగా ఉంటాడు. అక్కడి నుంచి వాడు చేసేటటువంటి ప్రతి పని కూడా ఎలా ఉంటుంది? ఎదుటి వారికి మేలు చేసే విధంగా చేస్తుంటాడు. ఎందుకంటే వాడిని ఒక వైరాగ్యం వస్తుంది. ఏంటి ఆ వైరాగ్యం? నేనేం తెచ్చుకున్నాను, ఏం తీసుకెళ్తున్నాను. ఆ రోజు వాడికి వైరాగ్యం వచ్చింది. కానీ ఈ రోజు ఇక్కడ వ్రాయబడినటువంటి ఆ యొక్క దరిద్రులు అనబడేటటువంటి వారు మొదటి నుంచి అదే స్థితిలో ఉన్నట్టే కదా, అలా కాదా? ఆ రోజు వాడు మాట్లాడిన మాటలను బట్టి దేవుడు వాడి పక్షాన్ని నిలబడ్డాడు అని వాడు గ్రహిస్తాడు. కానీ వీరితో సదాకాలం దేవుడు తోడై ఉన్నట్టే కదా అర్థం, అలా కదా? కాబట్టి మనం కూడా గర్వంతోనో లేకపోతే పొగరుతోనో ప్రవర్తించక, మనము దేవుడు మన పక్షాన ఎప్పుడు ఉండేలాగున, మనల్ని ఆవరించి ఉండేలాగున, మన మాటలు వినేలాగున, మన పక్షాన నిలబడి వాద్యమాడేలాగున మనం అంతా కూడా ఉండాలి. ఆ రీతిగా మనం ఉంటే ఇందు నిమిత్తమై, అంటే ఈ విషయమై వ్రాయబడినటువంటి ఆ యొక్క 3 అంశాలు, దేవునికి వ్యతిరేకమైన వారు, దేవునికి అనుకూలమైనటువంటి వారికి జరుగుతున్న సమస్తమును, అలాగే నీతిమంతులు న్యాయాన్ని అనుసరించి నడుచుకునేటటువంటి వారి పక్షాన దేవుడు తీర్పు తీర్చే విధానము మనం తెలుసుకుని ఉండగా, మనము దేవుడు న్యాయమును నీతిని అనుసరించి ఏ రీతిగా తీర్పు తీరుస్తున్నాడో ఆ తీర్పు మన పక్షాన వచ్చే విధంగా మనం జీవించాలి. అర్థమైందా? తీర్పు, న్యాయమైన తీర్పు మన పక్షాన వచ్చే విధంగా మనం జీవించినప్పుడు నిజంగా మనం దేవుని బిడ్డలుగా ఈ లోకంలో పేరు గాంచుతాం. అర్థమైందా? కాబట్టి ఆ రీతిగా గుర్తుంచుకొని ఆ విధానంతో మనల్ని మనం స్వపరిశీలన చేసుకుంటూ మనం దేవుళ్ళు ఎదుగుతూ ఫలించుటకై దేవుడు తగిన జ్ఞానంతో మనల్ని నింపి నడిపించునుగాక. ఆమేన్. ఈ దినము దేవుడు మనకు అనుగ్రహించిన తన సత్యవాక్కును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. దేవుడు తన వాక్యమును ఆమేన్. అందరికీ వందనాలమ్మా. ఒక 5 నిమిషాలు అందరూ వ్యక్తిగత ప్రార్థన చేసుకుందాం.